మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. जागो रे जागो अंबेडकर जगज्जननेता अंबेडकर भवितकु మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ जागो रे जागो अंबेडकर जगज्जननेता अंबेद्कर भवितकु మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ कैमरामैन सर रेडी बाबू रेडी भाई स्टार्ट कैमरा एक्शन
దూర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులకు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులకు, కళాభిమానులకు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన కళా నాట్య మండలి వారి తరపున నమస్సమాంజలి. పప్పులి సింహం, పప్పులి సింహం. నాటకాన్ని ప్రారంభిస్తున్నా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలని మనం చూస్తున్నాం. దయచేసి ఎవరు స్టేజ్ మీదకి రావద్దండి. సమయం 9:35 మాత్రమే. నాటకాన్ని ప్రారంభిస్తున్నా. హలో. జై శ్రీ విఘ్నేశ్వర స్వాముల వారికి, శ్రీరాముల స్వాముల వారికి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. స్వాగతం. స్వాగతం స్వాగతం స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతమమ్మ స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం స్వాగతం. శోభనలే శాంతి పండుగ శోభనలే శాంతి పండుగ అడుగు జాడల అడుగు జాడల మైకమచ్చము నడిచెదమమ్మ కళామ స్వాగతం స్వాగతం. పరమాధుర్య విమోహిని గుండై నవరసరంజని నాట్య భంగిమల నవరసరంజని నాట్య భంగిమల రంగుసు పరలే కవనమో స్వాగతం స్వాగతం. స్వాగతం స్వాగతం స్వాగతం. జై శ్రీ విఘ్నేశ్వర స్వాముల వారికి, శ్రీరాముల స్వాముల వారికి, జై శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన కళా నాట్య మండలి వారికి, జై డాక్టర్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన కళానాట్య మండలి వారి తరపున వినాయక చవితి శుభాకాంక్షలతో పప్పులి సింహం, పప్పులి సింహం, పప్పులి సింహం, హలో అనవసరంగా మొక్కు మొహం తెలియని ఒక వ్యక్తిని నమ్మి మోసపోయాను. అతన్ని నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇలా జీవితాన్ని యాగం చేసుకొని బ్రతకడం కన్నా శుభ్రంగా సూసైడ్ చేసుకోవడం ఎంత ఉత్తమమైన పని. బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఏ ఆడపిల్ల చేయని తప్పు నేను చేశాను. నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నాను. అందుకే ఇలా బ్రతకడం కన్నా ఈ హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోవడం ఎంత ఉత్తమమైన పని. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఏమిటి మీరు చేస్తున్న పని? ఏమంటే ఏమని చెప్తానండి, నా జీవితమే పోయింది. ఇక నేను బ్రతికినా ప్రయోజనం లేదు. ప్లీజ్ మీరు మాత్రం దయచేసి నన్ను ఆపకండి. నాకు చావే తగిన శిక్ష. మీరు అంటుంది నాకేమిటి అర్థం కావట్లేదు. అయినా మీకు వచ్చిన బాధ ఏమిటి? ఏం చెప్తానండి, ఒక ఆడపిల్లకి ఎటువంటి కష్టం రాకూడదు, అటువంటి కష్టమే నాకు వచ్చింది. మీరు కాదనంటే ఒక మాట చెప్తాను, వింటారా? ఏం చెప్తారు? మీరు మగాళ్ళు ఏం చెప్తారు? మీకు అభ్యంతరం లేదంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? ఏంటండి, ఏంటి మీరు మాట్లాడుతుంది? ఇప్పటికే ఒకరిని నమ్మి మోసపోయానని ఇలా చేద్దామనుకుంటున్నాను. మీరు ఎవరో ఏంటో ముక్కు మొహం పేరు గోత్రం ఏమీ తెలీదు. అలాంటి మీరు ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. ఎలా నమ్మమంటారు? నేను చెప్పేది నిజమండి. ప్లీజ్ నన్ను నమ్మండి. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఏమోనండి, మీరు మీ మాటలు వింటుంటే నాకు పునర్జన్మ ప్రసాదించడానికి వచ్చిన దేవుళ్ళ అనిపిస్తున్నారు. మీ మాటల మీద నాకు నమ్మకం కలుగుతుంది. మిమ్మల్ని నా మనసులో పెట్టుకొని చూసుకుంటానండి. చూడనంది కంటి పాప నిండిపోయినావు నా మనసంతా. ఇంతకాలం ఎక్కడుందో ఇంతలోనే ఏమయ్యిందో గుప్పెడంత గుండెలోన పూలకింత. నేను ఇకపై మనము నీ నవ్వే చాలు ఓ ప్రియా నా కదేవరం. నీ మాటే చాలు ఓ సఖీ ఇక నిరంతరం.
నడుచు దారుల్లోన మల్లె పువ్వు నేనవుతాలే నీ పాదం సాక్షిగా పరవశమవుతాలే అలసిపోయి చెమటే పడితే చల్లగాలి నేనవుతాలే కలకాలం హాయిగా కబురులు చెబుతాలే పచ్చబొట్టులాగా నిన్ను అంటి పెట్టుకుంటనా ఇవ్వమంటే ప్రాణమైన ఇవ్వనా పట్టు చీరలాగా నిన్ను చుట్టుకోక ఉండునా గుండెలోన చోటు నీకు ఇవ్వనా నీతో ఉంటే యుగమే క్షణము నీ నవ్వే చాలు ఓ చలిలా కదేవరం నీ మాటే చాలు ఓ సఖీక నిరంతరం ఎంత అనుకున్నావే మిస్టర్ మనుగురు మర్యాదగా చట్టానికి లొంగిపో మా నుంచి నువ్వు తప్పించుకోలేవు Come on! చూడండి, ఈ మల్లుదొర సింహాద్రి పర్వతాలలో సమాజమవుతూ అటుగా వచ్చిన ఆ పుల్లను మానవంగా చేసి హత్య చేసినాడు. వీడు ప్రభుత్వానికి సవాలుగా మారాడు. చూడండి చూడండి, ఈ కేసుని చీఫ్ జస్టిస్ గారు పిపి లాయర్ జయచంద్ర గొప్ప చెప్పాడు. ఈ జయచంద్ర ఈ మనుదల కేసుని ఎలా టేకప్ చేస్తాడో, వీరిద్దరి మధ్య సమరం ఏ స్థాయికి చేరుతుందో చూద్దాం. వాణి ఏమిటిది? శివండి, నన్ను దీవించండి. ఏమైంది వాణి? అయినా ఏమిటి ఈరోజు విశేషము? శివండి, ఈరోజు జనవరి 26 కాదు. అవును. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని మరపురాని రోజండి. కారణం? ఈరోజు నేను నేను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై వాణి వద్దు వాణి వద్దు. గతించిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని మనసులో మానుతున్న గాయాలని తిరిగి మళ్ళీ గుర్తు చేయి. శివండి, నాకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడికి నేను ఏమీ ఇవ్వలేని అభాగ్యురాలినండి. వాణి నీకో నిజం చెప్పనా? ఆ రోజు ఆ సంఘటన జరగలేదనుకో, అందమైన ఇంత ఇల్లాలు నాకు దక్కేదా చెప్పు? అదంతా మీ మనసుకి మచ్చలేని నిదర్శనమండి. కానీ నేను పూజకు పనికిరాని గడ్డి పువ్వుని సాక్షాత్తు దేవుడు పాదాల చెంత చేర్చి మీ గుండెల్లో దాచుకున్న మహనీయులండి మీరు. సర్లే, ఇంకాసేపు ఆగితే ఆ గుడిలో మాటలు రాని దేవుని చేసేలా ఉన్నావు. శివండి, మీరు ఏమీ అనను అంటే నేను మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటో చెప్పు. ముందు మీరు కాదు అననని నాకు మాట ఇవ్వండి. చెప్పు. మరి మీరు నేను ఈరోజు చాలా అందంగా ఉన్నారండి. నేను కాదనుకోడని మాట.
శవండి శవండోయ్ శవండి, ఈరోజు మీరు నేను కలిసి గుడికి వెళ్ళొద్దామండి. నాకు తిరిగి లేదు వాణి, ఈసారికి నువ్వు వెళ్ళిరా. అబ్బా ఏంటండి అంత తీరిక లేని పని? వాణి ప్లీజ్, ఏంటి చిన్నపిల్లల? రేపు కోర్టులో కేసు విషయం తాలూకు రికార్డ్ చూసుకోవాలి. అబ్బో, మీకు ఎప్పుడు కోర్టు కేసు ఫైళ్ళు ఇదే తప్ప కాస్త భార్యామణిని సరదాగా గుడికి తీసుకెళ్దాం, సినిమాకు షికారుకి తిప్పుదాం, తన చిన్న చిన్న కోరికలు తీరుద్దామన్న ధ్యాసే ఉండదు. పోండి. వాణి ప్లీజ్, ఈసారికి నన్ను వదిలేయి. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. అబ్బో ఏమిటో అంత ముఖ్యమైన పని? కేసు కేసు ఇంకెవరిది? ఆ బందిపోటు మల్లుదరదే కదా కేసు. Yes, పెద్ద Vani. కేసు అంటే కేసు చెప్తున్నారు. ఎస్ వాణి ఎస్, ఆ కేసు బందిపోటు దొంగ మల్లుదరది. ఆ కేసు నేనే టేకప్ చేస్తున్నాను. ఆ విషయం నీకు తెలియదా? ఏంటండి ఆ కేసు? మీరు అయినా ఎందుకలా భయపడుతున్నావు? వాడేమన్నా కొమ్ములు తిరిగిన మనగాడా, లేదా రక్తం తాగే రాక్షసుడా? ఆఫ్టర్ ఆల్ ఒక దొంగ, అడవి దొంగ. అన్యాయంగా ప్రజలను భయపెడుతూ ప్రభుత్వానికి దొరకకుండా అడవిలోని జంతువులను చంపి వాటితో వ్యాపారం చేస్తూ ఎర్రచందనం నరికి సొమ్ము చేసుకు బ్రతికే ఒక కన్ను పిల్ల పేరు విని భయపడుతున్నావా? శవండి, వాడుకు నరరూప రాక్షసుడని, వాడికి ఒక గ్యాంగ్ ఉందని, వాళ్ళు ఎంతో మంది మనుషుల్ని హతమారుస్తారు అని పేపర్లో చదివి వార్తల్లో వింటుంటే నాకు చాలా భయంగా ఉందండి. వాణి, వాడు దొంగచాటుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఎందరినో హతమార్చిన మాట నిజం. కానీ కాలం ఒక్కడికే ఎప్పుడు అనుకూలంగా ఉండదు. నిన్నటి వరకు వాడికి అనుకూలించింది, ఇప్పుడు చట్టానికి అనుకూలిస్తుంది. అంటే నిన్న నల్లమల్ల కొండల్లో వాళ్ళ గ్యాంగ్ సమావేశం అవుతుందని తెలుసుకున్న పోలీసులు వాళ్ళని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొంతమంది హతమయ్యారు, మరో కొంతమంది పారిపోయారు. కానీ ఆ మల్లుదొర మాత్రం చట్టానికి దొరికిపోయాడు. నిజంగానా? నిజంగానే. రేపు వాడిని కోర్టుకి హాజరుపరుస్తున్నారు. ఆ కేసు చీఫ్ జస్టిస్ గారు నాకు అప్పగించారు. థ్యాంక్ గాడ్, ఎంత మంచి పని చేశారు. అది సరే, మరి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? పూర్తి బందోబస్తులో మన ఊర్లోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు వాడు పోరలు తీసిన పాము. చెవండి, ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిదండి. వాణి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు తిరిగి ముందు నూరిపోయొద్దని? ఎవరికి వారు మన జాగ్రత్తలో మనం ఉందాం అనుకుంటే ఇలాంటి నరరూప రాక్షసులకి ఎదురేముంది? ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తుంది ఈ సమాజం. సారీ అండి, మీకు ఎప్పుడు ఇంకా ఇలాంటి పిరికి మాటలు నూరిపోయాను. మీలాంటి భర్త నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సరేలే, నువ్వు వెళ్ళి ఆ గుడిలో మాటలు రాని ఆ బండరాయికు టెంకాయ కొట్టిరా. అపచారం అపచారం, అలా అంటే అమ్మవారికి కోపం వస్తుందండి. ప్రస్తుతం తమరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నాకు కోపం వస్తుంది. అబ్బో సరేలేండి మహాశయ, తమరికి మాత్రం ఎందుకులే కోపం తెప్పేయడం. నా పాటికి నేను వెళ్ళొస్తానండి. టేబుల్ మీద టిఫిన్ పెట్టాను, అదన్నా తినండి. ఓకే సరే మరి నేను వెళ్ళొస్తాను. రైట్ అన్న. ఆపండి మీ నవ్వు. షట్ అప్ రాస్కెల్స్. ఎవర్రా మీరు? ఎవరిమా? మేమెవరో అంత అవసరమా? అవసరం లేదనుకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నీ పేరు జయచంద్ర కదూ? Yes, అవును. నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాదు, అంటే ప్రభుత్వ లాయర్ కదూ? మల్లుదొరకు సంబంధించిన ఫైళ్లు రేపు కోర్టుకు తీసుకెళ్తున్నావు. Yes, అవును. ఏంది అవును? నువ్వు రేపు కోర్టుకు వెళ్ళటం లేదు. చెప్తే నేను వినాలా? నేనెవరో తెలుసుకోవాలని ఎంత ఉబలాటంగా ఉందా మిస్టర్ జయచంద్ర? ఏంట్రా ఊర పిచ్చుకొని కాల్చుకొని తినే గజవల్లారా? ఆగు ఆగు మిత్రమా, వాడికి మనమేంటో మన పవర్ ఏంటో మనంతటి రాక్షసులమో తెలియక వాడు మాట్లాడుతున్నాడు. లాయరు, ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను యమపురికి పంపించే యమకింకరులు. మర్యాదగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళలేదంటే మీ శవాలను మీ దొరికి పార్సిల్ పంపించాల్సి వస్తుంది. జయచంద్ర, నువ్వు పొమ్మంటే వెళ్ళిపోయే మామూలు మనుషులం కాదు నాయన. మరి ఎవరినైనా? జయచంద్ర, మమ్మల్ని రెచ్చగొట్టకు. నువ్వు రేపు కోర్టుకు వెళ్ళడం లేదంతే. మీరు చెబితే నేను వినాలా? అవును, మేము అన్నది అన్నట్లుగా జరగాల్సిందే. అలా జరగకపోతే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతారు తమరు. బెదిరిస్తున్నారా? హెచ్చరించడం కాదు, హెచ్చరిస్తున్నాం. మీలాంటి జంజగాలకు బెదిరిపోయే
చేస్తాను. జయచంద్ర ఎస్, జయచంద్రనే. మీలాంటి దోపిడీదారులను ఎందరినో ఎదిరించడానికి వచ్చిన జయచంద్రనే. వెళ్ళండి, వెళ్ళి మిమ్మల్ని పంపించిన పిరిగి పందుకు చెప్పండి, రేపు కోర్టుకు స్వయంగా మల్లుధర ఫైలు నేనే తీసుకెళ్తానని. వాడి కేసు వాదించేసుకొని నేనే చెప్పండి. దమ్ముంటే చట్టబద్ధంగా నన్ను ఎదుర్కోమనండి. వెళ్ళండి. జయచంద్ర కయ్యానికి కాలు దూకుతున్నావు. షట్ అప్ రాస్కెల్స్. నేను ఇంత చదువు చదివింది, ఈ వృత్తినే ఎన్నుకున్నది మీలాంటి రౌడీలకి గొండలకి భయపడటానికి కాదురా, న్యాయానికి న్యాయం చేకూర్చడానికి. Get out, rascals. పెద్ద రౌడీల్లా వచ్చారు. శ్యామండి శ్రీవారు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఈయనకి దేవుడు అంటే కోపం. ఏదైనా జాగ్రత్త చెప్పానే అనుకోండి, మరీ కోపం. పైకి మనిషి ఎలా ఉన్నా కానీ తన మనసు మాత్రం వెన్న. ఏమిటో అమ్మాయి గారు వెన్నా జున్ను అంటున్నారు? అబ్బే ఏం లేదండి, మన పక్కింటి పిన్ని గారి గేదె ఈనిందట. జున్ను పంపుతాను అంటే వద్దండి, మా వారికి పక్కింటి పుల్లకూరలు ఎదురుంటి పాలకూరలు నచ్చవు అని చెబుతున్నా. సరేలే, నాకు బయట కాస్త పని ఉంది. నా కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి పడుకో. అయ్యో, కళ్ళ కత్తుకోవాలండి. కళ్ళ కత్తుకోకపోతే పుణ్యమేమన్నా రాదా? అంత నీ చేదస్తం కాకపోతే. అబ్బా అది కాదండి. ఏది కాదు అని? ఏది కాదు? ఎందుకు నేనంటలా భయపడుతున్నావు? నేను మనిషిలా కనిపించడం లేదా? అది అది భయం కాదండి, దేవుడంటే భక్తి. అదుగో చూడు, మన మధ్యలోకి మళ్ళీ దేవుణ్ణి తీసుకొస్తున్నావు. చూడు వాణి, జీవితం ఒక అందమైన కళలా ఉండాలి. ఆ కళ భయంకరమైనది అనుకో, జీవితాంతం భయంగానే ఉంటుంది. అదే ఆ కళ తీయనిదైనదనుకో, తీయని మధురానుభూతులతో మనకి తెలియని అందమైన అనుభూతిని పొందగలుగుతాం. అదే జీవితం. జీవితం అందమైన కళలా ఉంది అనుకోండి, కానీ అది కొన్ని గడియలు మాత్రమే. వాస్తవం ఒక చేదు నిజం. అది అనుభవాల పాఠాలతో మొదలుకొని దాన్ని చదువుతున్న ప్రతిసారి కొత్తగాను వింతగాను ఉంటుంది. వాణి, నిజంగా నువ్వు నాకన్నా చాలా తెలివైన దానివి. నీ మాటల్లో ఉన్న నిజం చాలా గొప్పది. రియల్, యు ఆర్ ది గ్రేట్. క్షమండి, నేను నా మౌనంతో మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నాను కదూ. చూడు వాణి, ఆడదానికి మౌనం ఒక అలంకరణ. నేను నిన్ను ఒక్కోసారి కోపగించుకుంటాను, కానీ నన్ను నా మనసుని అర్థం చేసుకున్న అనురాగమూర్తివి నువ్వు. మీరు నాకు భర్తగా లభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. ఎదల్లో సరిగమ స్వరమై పెదాల్లో పాడుతోంది నువ్వే. నేను పరవశమై హృదయాన్ని పరిచేశా. మనసున్న
పొందేను సుఖ శాంతి. అడగక ముందే ఆమనిలా కనుల ముందే మెరిశావు. గ్రహణము విడిచే జాబిలిలా తళుకుమంటూ వెలిగావు. ప్రాణంలో ప్రాణంగా నిలిచావు. మనసున్న మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే. శిలలాంటి శిథిలవనం చిగురులు తొడిగింది. కలయికలో ప్రణయరథం పరుగులు తీసింది. పిలిచిన పలికే పెన్నిదిలా వలపు నిధులే పంచావు. అతిథిగా చేరి హారతిలా చలువ చెలిమే చిలికావు. అందించా అర్పించా అణువణువు. మనసున్న మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో వెదోంది నువ్వే. నీకు పరిచయమై తొలి ప్రేమ చవి చూసా. నేను పరవశమై హృదయాన్ని పరిచేశా. నువ్వే నా దైవంలా భావించా. వాణి సరే నేను వెళ్ళొస్తాను, నాకు చాలా టైం అవుతుంది. ఏమండి 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 కాస్త భోజనం చేసి వెళ్ళండి మహాశయ. టైం లేదు వాణి, చాలా ఇంపార్టెంట్ నా విషయం అవుతుంది. ప్లీజ్ అండి నా కోసం. సాయంత్రం వచ్చి అది ఇది రెండు చేస్తాగా. ప్లీజ్ 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 అదేమి కుదరదు. ప్లీజ్ అబ్బా సరేలేండి, సాయంత్రం బెందరు కొడరండి. పొలమాల కడుతున్నావా పూబోని? ఇక్కడ నువ్వు పూలను ఉరితి, అక్కడ నీ మొగుడు మమ్మల్ని ఉరి తీర్చుతాడు. ఎవరు మీరు? ఎవరి పేరు చెబితే ఇటు ప్రభుత్వం అటు ప్రజలు గడగడలాడిపోతారు. ఎవరి విగ్రహం చూస్తే సామాన్యులు సైతం నిర్జీవమైపోతారు. ఎవరి పేరైతే పోలీసుల మధ్యలో మెదులాడుతూ ఉంటుందో ఆ భీకర భయంకర మారణ హోమాలు సృష్టించే ఆ బందిపోటు మల్లు దొర తమ్ముడు అన్న దొర వీడే. కలవరపడికే బుల్బుల్. మా రహస్య సమావేశం నల్లమల్ల అడవుల్లో జరుగుతుంది. అది తెలుసుకున్న పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టి మాపై ఒక్కసారిగా బర్రెల్లా దాడి చేశారు. మా గ్యాంగులో కొంతమంది చనిపోగా మా అన్నను పోలీసులు పట్టుకున్నారు. ఏ విషయం నాకు తెలిసే సమయానికి మా అన్నను కటకటల వెనక్కి నెట్టారు. అయితే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు?
ఇక్కడికి రాకూడదనే అనుకున్నానే, కానీ నీ మొగుడు నా మనుషులను కొట్టి అనవసరంగా నా విషయంలో తల దూర్చాడు. అనవసరంగా దూర్చిన వాడి తలను తుంచటం ఏ సైన్యాల ద్వారా ఆనవాయితీ. ఏంటి? నా భర్త నీ మనుషుల్ని కొట్టాడా? అవును, మా అన్న తాలూకు ఫైలు రేపు నీ మగుడు కోర్టులో పెట్టబోతున్నాడు. ఆ ఫైలు కోర్టులో పెట్టవద్దని చెప్పడానికి వెళ్ళిన నా మనుషుల్ని నీ మగుడు కొట్టి పంపించాడు. ఎక్కడే నీ మొగుడు? ఎక్కడే నీ మొగుడు? ఏయ్! పిలవేవాణ్ణి. ఏయ్, ఆయన లేడు, ఆయన వచ్చిన తర్వాత రా. అయితే మంచి సమయానికే వచ్చానన్నమాట. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? అర్థం కాలేదా వాణి? నా పేరు నీకెలా తెలుసు? ఏయ్! నీ పేరు వాణి, నువ్వు ఒక పతితవే. అరవకే అపరంజ బొమ్మ. నువ్వు కాలేజీలో చదివే రోజుల్లో ఒక డబ్బున్న వాడిని చూసి ప్రేమించావు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని సర్వస్వాన్ని మొత్తం వాడికి అర్పించావు. వాడు నిన్ను పూర్తిగా అనుభవించి కాల్చి పడేసిన సిగరెట్ పీకల విసిరేశాడు. నువ్వు జీవితం మీద విరక్తి చెంది జనవరి 26వ తారీఖున ట్యాంకు బండపై నుండి సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోబోయావు. అటుగా వెళ్తున్న జయచంద్ర నిన్ను చూసి కాపాడాడు. ఆ తర్వాత చరిత్ర నేను నీకు చెప్పనవసరం లేదనుకుంటా. ఈ విషయాలన్నీ నీకు పిచ్చిదానా, నేను ఎవరికైనా స్పాట్ పెట్టాలి అంటే ముందు వాడి గురించి, వాడి కుటుంబ చరిత్ర గురించి తెలుసుకుంటాను. ముందుగా హెచ్చరిస్తాను, నేను రెచ్చిపోతే వాడు చచ్చిపోతాడే. చూడు, నువ్వు చెప్పిన విషయాలన్నీ నిజాలే, నేను కాదు అని అన్నాను. కానీ నువ్వు మరొక మాట అన్నావు చూడు, పతిత అని. అది మాత్రం మరోసారి అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. వారే వా, ఏమి ధైర్యం, ఏమి తగ్గింపు. నేను ఎవరినో తెలిసి, నా పౌరేమిటో తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీ గుండె ధైర్యాన్ని వర్ణించటం బహుశా నా వల్ల కాదేమో. అందుకనే నీలాంటి పొగరబోతూ ఆడవాళ్ళంటే నాకు బహుసరదా. నేచుడా, ఒక ఆడదాంతో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు లేదు? సిగ్గా? నాకా? నాకు సిగ్గా? ఆడదాన్ని అనుభవించడానికి సిగ్గెందుకే, మగసిరి కావాలి కానీ. దుర్మార్గుడా, నీకు తల్లి చెల్లి లేరా? నువ్వు పుట్టింది కూడా నాలాంటి ఒక ఆడదానికి జన్మించావన్న సత్యాన్ని తెలుసుకో. రెచ్చిపోతున్నావు. పొగరు తుంచి వాడి పొగరు తుంచి ఈ ఇద్దరిని సజీవ సమాధి చేయడానికే వచ్చానే. రై, నా భర్త వచ్చాడంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. మర్యాదగా బయటికి నడువు. నీ భర్త? వారేవా, భర్త ధైర్యం భార్యకొచ్చిందనమాట. శబాష్. నిన్ను మాత్రం వదలనే. నీలాంటి పొగరబోతు ఆడదాన్ని అనుభవిస్తే పొందే ఆనందమే వేరు. రావే, రా. సమస్య లేదే.
ప్రసక్తే లేదే. రావే, ఎక్కడే నువ్వు? ఏయ్! నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్ళలేవు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. పచ్చని సోమ పండులా ఉన్నావు. Stop it! నీకోసమే ఎదురు చూస్తున్నా. ఈ అందాల బొమ్మ నీ భార్యని తెలిసి కాసేపు తెచ్చుకుంటున్నా. ఒక్క అడుగు ముందుకేస్తే నీ వాణి వీణ మోగబోతుందిరా. వా జయచంద్ర వా. నా మనుషులని తెలిసి వాళ్ళని కొట్టావు. మల్లు దొర సంగతి ఏంటో తెలిసి కూడా ఆయన కేసును టేకప్ చేశావు. ఈ దేశంలో నువ్వు ఒక్కడివే గొప్ప లాయర్ అనుకుంటున్నావా? నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరు సాహసించలేకపోయినా నేను సాహసించాను. అంటే గొప్ప సాహసపుత్రుడు అన్నమాట. సింహబలుండ్రా. ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకోదు కదరా నీ ప్రతాపం. తమ్ముంటే నాతో చేయగలుపు. ఏం కూసావురా? నక్కరా పద్మాష్. ఈ సింగన్న తలుచుకుంటే నీ తల వ్యాయముక్కలవుతుందిరా. ఈ జయచంద్రతో పెట్టుకుంటే నీలాంటి దోపిడీదారులు ఎందరికో ముచ్చాంట్లో పోస్తాయిరా. మనగాడివా? మనగాలకే మనగాడి. మనగాడి నన్ను విర్రవీగకు జయచంద్ర. నేను ఈ సింగన్న తలుచుకుంటే నీ శవాన్ని కేజీల లెక్క నమ్ముతాడు. అయినా నాకు కావాల్సింది నీ శవం కాదు. ఆ ఫైల్ మర్యాదగా ఆ ఫైల్ తెచ్చి నాకు అప్పగించు. నీ భార్య బ్రతికిపోతారు. లేదంటే చూడు సింగన్న, నన్ను నా భార్యను చంపుతానంటే బెదిరిపోయే పిరికివన్నీ కాదు. తమ్ముంటే నాతో గెలు, లేదంటే వచ్చిన దారిని వెళ్ళిపో. నిన్నంట్రా. ఎందుకు రా పిచ్చి నవ్వు? పిచ్చుక పైన బ్రహ్మాస్త్రమా? డైలాగులొద్దు. గుండె ధైర్యం ఉంటే నాతో దికొను, లేదంటే వచ్చిన దారిని వెళ్ళిపో.
దైవాన్ని తలుచుకోరా. కాల్చరా, కాల్చు కాల్చు. ఏమండి, ఈ గొడవలన్నీ మనకెందుకండి? ఆ ఫైల్ ఏదో వాళ్ళకి చేసేయండి. పోనీ. కాకై కలకాలం బ్రతికే కంటే హంస 6 నెలలు బ్రతికినా ఆ బ్రతుకు ఒక అర్థం ఉంది. అంతేకాని ఒక రౌడీకి ఒక గుండాకి లొంగిపోమంటావా? చెప్పు. వా జయచంద్ర వా. చావు నీ ముంగిటకొచ్చి నిన్ను ముద్దాడుతున్నా నీకు కాస్తంత భయం కూడా లేదంటే నీ గుండె దయ్యానికి నా జోహార్లు. నీకు పట్టుదల ఎంత ముఖ్యమో నాకు అంతే. అనుకున్న గమ్యాన్ని చేరడానికి మధ్యలో ఉన్న ముళ్ళ పదను తప్పించినట్టు నిన్ను చంపైనా ఆ ఫైల్ సాధిస్తాను. ఆ ఫైల్ నాకు తప్ప మరి ఎవరికి తెలియని స్థావరంలో దాన్ని దాచి ఉంచాను రా. అయితే ఈ ఇంటిని పేరు చేస్తాను, భస్మీపటం చేస్తాను. నీతో పాటు ఆ ఫైల్ కూడా బూడిదైపోతుందిరా. ఆ ఫైల్ ఏమని చిలక్క చెప్పినట్టు చెప్పా వినలా. ఇప్పుడు నీ ఇంటిని నీ భార్యని మసి చేస్తాను రా. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు నీ ఇంటిని బాంబులతో పెంచి వేస్తాను. మాతో కయ్యం మరణానికే పైన. చంద్ర నీ చావుతో మరొక్క మారు ఈ బందిపోటు దొంగ సింగాన్నంటే ఏమిటో ఈ ప్రజలకి తెలిసేలా చేసింది. నా తమ్ముడు రాజా, వాడికి మన చావు ఎలా తెలుస్తుంది? వాడి నా రాజాకి ఎలా తెలుస్తుంది? వాడి నా తమ్ముడికి ఎలా తెలుస్తుంది? వాడి రాజా, నా తమ్ముడు రాజా ఏమైపోతాడు? ఎలా అయిపోతాడు? వాడి రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజయ వెంటనే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది